వార్త 19:24లో ధనవంతుడు పరలోక రాజ్యంలో ప్రవేశించడం కన్నా సూది బెజ్జంలో ఉంటే దురట సులభం అంటున్నారు యేసుక్రీస్తు ప్రభువారు. ఇది మనుషులకి అసాధ్యమే కానీ దేవునికి సాధ్యమని 2 ఉపమానాలు బయలుపరుస్తున్నారు. ఇహమందు ధనవంతులైన వారు గర్విష్ఠులు కాక అంటున్నారు. కాబట్టి తన కొరకే ధనం సంపాదించుకుంటే ఒక ధనవంతుడు యేసయ్య దగ్గరకు వచ్చి, ప్రభా నిత్యజయం పొందడానికి నేనేం చేయాలంటున్నాడు, నీ ఆస్తి నమ్మి బేదలకు ఇవ్వు అని చెప్పగానే అతడు యేసయ్యను విడిచిపెట్టి వెనుదిరిగాడు, లోకంలో ధనము కొరకు వెళ్ళాడు, నిత్యజీవం పోగొట్టుకున్నాడు. సమస్తము మనకు ధారాళంగా అనుగ్రహించగలిగిన దేవుని యందు మనం నమ్మికుంచి ధనం సంపాదించినట్లయితే జక్కయ్య యేసయ్యను గృహంలోనికి చేర్చుకున్నాడు. హృదయమంతా సంతోషంతో నిండి ఉన్నది. ప్రభు నా ఆస్తి అమ్మి బీదలకు ఇస్తాను సగం అంటున్నాడు. కాబట్టి అంటే తనను తాను తగ్గించుకుని యేసయ్య నామాన్ని హెచ్చించి అంగీకరిస్తే పరలోక రాజ్యంలో ప్రవేశిస్తారు. యేసయ్యను హృదయంలో చేర్చుకుంటే సంతోషము, ప్రేమ, క్షమాపణ, ఆనందము అదే నిజమైన ధనం.